ఎంపీ చామల కిరణ్ అనతి కాలంలోనే మంచి ప్రజాదరణ కలిగిన నేతగా గుర్తింపు పొందారు. అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. కింది స్థాయి కార్యకర్తలకు అండగా, జాతీయ రాష్ట్ర నాయకత్వానికి నమ్మిన బంటుగా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తున్నారు. కరుడు గట్టిన కాంగ్రెస్ సైనికుడిగా అధిష్టానం ఇచ్చిన అవకాశంతో భువనగిరి పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపడుతున్నారు. అనేక సేవా కార్యక్రమాలతో ప్రజలకు మరింత చేరువవుతున్నారు. ఇక ప్రతిపక్షాలపై ఎదురు దాడి చేయడంలో చామల రూటే సపరేట్. కాంగ్రెస్ పార్టీని కానీ ప్రభుత్వాన్ని కానీ సీఎం రేవంత్ ను ఎవ్వరు విమర్శించినా ధీటుగా జవాబిచ్చే సత్తా కలిగిన నాయకుడిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గుర్తింపు పొందారు. అటు ఢిల్లీ స్థాయిలోనూ నియోజకవర్గానికి సంబంధించిన నిధులు సాధించడంలోనూ సమర్థవంతంగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉండటంతో పాటు ఆయనపై ప్రతిపక్షాలు చేసే విమర్శలను తిప్పికొట్టడంలో ఎప్పుడూ ముందుంటారు. ఇక ఇటీవల జరిగిన సర్పంచ్ల ఎన్నికల్లో తన నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను ఎక్కువ మందిని గెలిపించుకునేలా కృషి చేశారు. దీంతో సర్పంచ్ల సంఘం గౌరవ అధ్యక్షునిగా ఎన్నికయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించినటువంటి సర్పంచ్ల ఫోరం గౌరవాధ్యక్షుడిగా నియమితులు కాబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే సర్పంచులు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సర్పంచ్లే ఆయనను గౌరవాధ్యక్షుడిగా కొనసాగాలని చెప్పి నియామకం కావాలని చెప్పేసి కూడా ఇటు సర్పంచుల నుంచే ఇటు విజ్ఞాపనలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే చామల కిరణ్ కుమార్ రెడ్డిని చూసినట్టయితే ఆయన మొదటిసారి ఎంపీగా గెలుపొందడం జరిగింది. భువనగిరి నుంచే ఆయన పార్లమెంటు సభ్యునిగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా 2005లో ఎన్ఎస్యుఐ నుంచి ఆయన మొదటగా రాజకీయాల్లోకి రావడం జరిగింది. అక్కడి నుంచి కూడా అంచెలంచెలుగా కూడా ఆయన ఎదుగుతూ వచ్చారు. ప్రధానంగా రాహుల్ గాంధీ టీం, అదేవిధంగా ఇటు రేవంత్ రెడ్డి టీం సభ్యుడిగా కూడా ఆయన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై కానీ, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కానివచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వంపై కానీ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తే వెంటనే దానికి ప్రతిస్పందించే నాయకుడిగా కూడా ఆయన గుర్తింపు పొందారు. ఆయన ఢిల్లీలో ఉన్నా, అదేవిధంగా ఇక్కడ రాష్ట్రంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలపై ఆయన మాట్లాడుతారని చెప్పేసి కూడా ఇటు కింది స్థాయి కార్యకర్తలు కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయనకు సర్పంచుల ఫోరం గౌరవాధ్యక్షుడిగా నియమించేందుకు ఇప్పటికే మార్గం సుగమమైందని కూడా చెప్తా ఉన్నారు. అట్లాంటి నాయకుడు ఉంటేనే ఇటు సర్పంచులకు సంబంధించినటువంటి ఏదైనా సమస్యలు కానివచ్చు, అదేవిధంగా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు తీసుకొచ్చే విషయంలో కానివచ్చు, అటు ఎంపీగా ఆయన కొనసాగుతూ ఉన్నారు కాబట్టి ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడంతో, అదేవిధంగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా సన్నిహితుడిగా కూడా ఉన్నాడు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి సర్పంచుల సమస్యలు కానివచ్చు, సర్పంచులకు వచ్చే నిధుల విషయంలో కానివచ్చు, ఇతర అంశాలలో కావచ్చు ఆయన ఖచ్చితంగా సహాయపడతాడు, ఆయన వల్ల ఉపయోగం ఉంటుందని చెప్పేసి కూడా సర్పంచులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక అంతకు మించి ప్రధానంగా ఆయన పార్లమెంట్లో అందరి ఎంపీల కంటే కూడా ఎక్కువ ప్రశ్నలు అడిగినటువంటి ఎంపీగా ఆయనకు పేరుంది. ఆయన మొదటిసారి గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యుడు అయినప్పటికీ కూడా ఆయన ఎక్కువ ప్రశ్నలు అడగడం జరిగింది. ఈ 18వ లోక్సభలో ఎక్కువ మంత్రుల నుంచి కూడా జవాబులు రాబట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆయన మొదటిసారి గెలిచినటువంటి ఎంపీ అయినప్పటికీ కూడా రాష్ట్రంలో తనదైనటువంటి ముద్ర వేసుకున్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి అయితే ప్రస్తుతం అయితే సర్పంచ్ల ఫోరం గౌరవాధ్యక్షుడిగా నియామకమయ్యే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఇటు సర్పంచులు కూడా పెద్ద ఎత్తున ఆయనకు మద్దతుగా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇట్లాంటి నాయకుడు అయితేనే సర్పంచుల ఫోరం గౌరవాధ్యక్షుడిగా నియమితం అయితేనే మా సమస్యలు కానివచ్చు, ఇతర అంశాల్లో కూడా మాకు చేదోడు వాదోడుగా ఉంటారని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి విషయానికి వచ్చినట్టయితే ఆయన
ఎంపీగా ఉన్నా కూడా ప్రతిసారి కూడా ప్రతి కార్యకర్తకు కూడా అందుబాటులో ఉంటారని చెప్పి కూడా ఇప్పటికే తన నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలు కానివచ్చు, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఇటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కానివచ్చు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో 8 మంది ఎంపీలుగా గెలిచినప్పటికీ ఈయన అత్యంత దూకుడుగా వెళ్తారు. ప్రతిపక్షాలపై ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని కానీ అదేవిధంగా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కానీ ఎవరైనా మాట్లాడితే ఖచ్చితంగా విమర్శలతో బదులిస్తారని చెప్పేసి కూడా ఆయనకు మంచి పేరుంది. సో ఈ నేపథ్యంలోనే ఆయన సర్పంచుల ఫోరం గౌరవాధ్యక్షుడిగా నియమితమయ్యే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.